బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ వైపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కమలం నేతలతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 300 కోట్ల అవకతవకలు జరిగాయంటూ నిర్ధారించారు. బీజేపీ నేత బీబీ పాటిల్తో మహిపాల్ రెడ్డి మీటింగ్ నిర్వహించారు. మాజీ ఎంపీతో మహిపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్కు 1,00,000కు పైగా ఓట్లు పడ్డాయి. బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తరలి వెళ్ళింది. ఇక కాంగ్రెస్లో మహిపాల్ రెడ్డి చేరుతారంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈడీ దాడుల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్లో చేరేందుకు లోకల్గా వ్యతిరేకత వ్యక్తమైంది. మహిపాల్ రెడ్డి చేరికను కాటా శ్రీనివాస్, నీలం మధు వ్యతిరేకిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగా ఈడీ దాడుల నుంచి కూడా బయటపడేందుకు ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఇక ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థికి రఘునందన్కు 1,00,000కు పైగా ఓట్లు పడ్డాయి. బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తరలి వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక బీజేపీ నేత బీబీ పాటిల్తో ఆయన సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? మహిపాల్ రెడ్డి బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నట్లు, ఆయన బీజేపీలో చేరేందుకు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ మహిపాల్ రెడ్డి సోదరుడికి సంబంధించినటువంటి కంపెనీలపైన, నివాసాలపైన, ఆఫీసులపైన ఈడీ దాడులు నిర్వహించింది. మొత్తం 300 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి, అక్రమ ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటిది ఈడీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. సో కేసు తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్లో ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పటాన్చెరు ఎమ్మెల్యే. అక్కడ ఆయన ఒక సీనియర్ అడ్వకేట్ని కలవడానికి, సుప్రీంకోర్టుని అడ్వకేట్ని కలవడానికి వెళ్ళానని చెబుతున్నప్పటికీ అక్కడ జరుగుతున్న పరిణామాలు వేరేలా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన 3 రోజులు అవుతుంది ఢిల్లీలోనే ఉన్నారు, ఢిల్లీలోనే తిష్ట వేశారు. అక్కడ ఉన్నటువంటి నాయకులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్లో కాంగ్రెస్లోకి వెళ్దామని అనుకున్నటువంటి చర్చ జరిగినప్పటికీ గతంలో ముఖ్యమంత్రిని కలిశారు రేవంత్ రెడ్డిని. తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రి, స్థానిక మంత్రి దామోదర రాజనరసింహన్ కూడా కలిసి కొన్ని విషయాలు చర్చించారు. కానీ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. సీనియర్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, తర్వాత రీసెంట్గా జాయిన్ అయినటువంటి నీలం మధు, పోటీ చేసినటువంటి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నీలం మధు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇద్దరు. సో వ్యతిరేకించడంతో గూడెం మహిపాల్ రెడ్డి చేరిక కాంగ్రెస్లో సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఆయన వేరే ఆల్టర్నేటివ్గా పొలిటికల్ సంబంధించినటువంటి స్టెప్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే బీజేపీలో జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీలో కనుక జాయిన్ అయితే మొట్టమొదటి ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ బీజేపీగా చూడొచ్చు. ఇక మిగతా వాళ్ళు కూడా ఆల్టర్నేట్గా బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఇదంతా చర్చకు ప్రధాన కారణం గూడెం మహిపాల్ రెడ్డి. బీబీ పాటిల్ గతంలో ఆయన బీఆర్ఎస్లో 2 సార్లు ఎంపీగా పనిచేశారు. మొన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు బీజేపీ నుంచి టికెట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇద్దరికి ఉన్నటువంటి సాన్నిహిత్య నేపథ్యంలో బీబీ పాటిల్ ద్వారా ఆయన బీజేపీ నేతల్ని కాంటాక్ట్లో వెళ్తూ ఉన్నారు. అయితే ఢిల్లీలో గూడెం మహిపాల్ రెడ్డి వెనుక పటాన్చెరువుకు సంబంధించినటువంటి బీజేపీ స్థానిక నాయకులు ఉండడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరుతూ ఉంది. గూడెం మహిపాల్ రెడ్డిని ఆర్టీవీ కూడా సంప్రదించింది. ఢిల్లీలో ఉన్నారు, ఆయనతో ఫోన్లో మనం ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వార్తలపైన రెస్పాండ్ కాలేదు. కానీ నేను ఢిల్లీకి ఒక లాయర్ని, అడ్వకేట్ని కలవడానికి వచ్చాను. రీసెంట్గా ఈడీ దాడులు, కేసు నమోదు, ఈ అంశాలు తదుపరి చర్యలకు సంబంధించి నిరంజన్ రెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ని కలవడానికి వచ్చాను అనేటువంటి ఆయన వెర్షన్ చెప్పారు. మిగతా అంశాలు తర్వాత మాట్లాడతానంటూ ఆర్టీవీతో ఫోన్లో ఆయన కంక్లూడ్ చేశారు. కానీ అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను చూస్తే ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సెంట్రల్ సంబంధించినటువంటి కేసు, అది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నమోదు చేసినటువంటి కేసెస్ నుంచి బయటపడాలన్నా కాస్త ఉపశమనం లభించాలని ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్లోకి అనుకున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా త్వరలోనే బీజేపీలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్టుగా భారీగా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
ఢిల్లీలోనే తిష్టవేశారు. ఢిల్లీలోనే పలువురితో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తోంది. సో గూడెం కనుక ఆయన స్టెప్ అవుట్ అయితే మొట్టమొదటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేగా ఆయన మొదటి అడుగు వేసినటువంటి వాడు అవుతాడు. తర్వాత ఇక చాలామంది బీజేపీ వైపు చూసే అవకాశం ఉందనేటువంటిది కూడా స్థానిక బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మధు, స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకించడం, అలాగే ఈడీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే పెద్దగా ప్రయోజనం ఉండదని భావించిన మహిపాల్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా? మరీ ముఖ్యంగా ఈడీ దాడులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఆ దాడుల నుంచి బయటపడాలంటే బీజేపీయే మంచిదనే భావిస్తున్నారైనా? ఖచ్చితంగా ఆయన ప్రస్తుతం బీజేపీ నాయకులతోనే మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ నాయకులతోనే టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఢిల్లీలో. సో కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇందాక మాట్లాడుతూ కాంగ్రెస్లోకి వెళ్దామనేటువంటి గతంలో ఆయన ఆలోచన చేసినప్పటికీ ఈడీ దాడుల తర్వాత పరిణామాలు ఒకసారిగా మారిపోయాయి. ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్ళే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బీబీ పాటిల్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆయన వెంట ఉండడం అనేటువంటి దీనికి వార్తకు బలం చేకూరుతా ఉంది. ఆయన వార్త ఖండిస్తున్నప్పటికీ మాత్రం ఆయన త్వరలోనే పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా కాషాయ పార్టీలోకి బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కమలం నేతలతో ఆయన టచ్లో ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి, 300 కోట్ల అవకతవకలు జరిగాయంటూ నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ నేత బీబీ పాటిల్తో ఆయన ఇప్పటికే సమావేశమయ్యారు. మాజీ ఎంపీతో మహిపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఇందుకు కారణం. ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్కు 1,00,000 పైగా ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాక్ అంతా కూడా బీజేపీ వైపు తరలి వెళ్ళింది. మరోవైపు కాంగ్రెస్లో చేరదామంటే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరేందుకే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.